హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్ట్రెస్ ఎందుకు వస్తుంది, వాటి యొక్క కారణాలు తెలుసుకుందాం. ఈ రోజుల్లో స్ట్రెస్ అనేది మన జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. అటువంటి స్ట్రెస్ రావడానికి గల కారణాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళదాం. స్ట్రెస్ అనేది రెండు రకాలు. నెంబర్ 1 ఫిజికల్లీ స్ట్రెస్, నెంబర్ 2 మెంటల్లీ స్ట్రెస్. మనం ఈ వీడియోలో ఫిజికల్ స్ట్రెస్ ఎందుకు వస్తుంది కాదు కానీ మెంటల్ స్ట్రెస్ ఎందుకు వస్తుంది, వాటికి గల కారణాలు తెలుసుకుందాం. మొదట మనం మెంటల్ స్ట్రెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. మెంటల్ స్ట్రెస్ అనగా మానసిక ఒత్తిడి. మనిషి మానసికంగా ఒత్తిడికి గురవడాన్నే మానసిక ఒత్తిడి అని అంటారు. మానసిక ఒత్తిడికి 10 కారణాలు. నెంబర్ 1 మెచ్చుకోలు లేకపోవడం. మనం చేసే జాబ్లోనైనా, లేక కుటుంబంలోనైనా, లేక ఇంట్లో అయినా మనం చేసే పనులను మెచ్చుకోకపోతే స్ట్రెస్గా ఫీల్ అవుతాము. ఎందుకంటే నేను ఇంత కష్టపడినా గుర్తించడం లేదు అని స్ట్రెస్ తీసుకుంటాము. నెంబర్ 2 టైం మేనేజ్మెంట్ తెలియకపోవడం. మనం చేసే పనులకు టైంను సరిగా కేటాయించుకోలేకపోతే స్ట్రెస్గా ఫీల్ అవుతాము. నెంబర్ 3 ఇష్టం లేని పని. మనం చేస్తున్న పని మనకి ఇష్టం లేకపోతే మనకి వెంటనే స్ట్రెస్ వస్తుంది. అప్పుడు ఎంత సులువైన పనిని కూడా చాలా కష్టంగా చేసినట్లు ఫీల్ అవుతాము. నెంబర్ 4 కోరికలు. మన జీవితంలో ప్రతి ఒక్కరికి కొన్ని కోరికలు ఉంటాయి. వాటిని మనము సాధించలేకపోయినా లేదా తీర్చుకోలేకపోయినా స్ట్రెస్ వస్తుంది. ఉదాహరణకు, మనకు కార్ అంటే చాలా ఇష్టం అనుకుందాం, కానీ కారు కొనడానికి మన దగ్గర డబ్బులు లేవు అనుకుంటే అప్పుడు మనకు స్ట్రెస్గా ఫీల్ అవుతాం. నెంబర్ 5 బద్ధకం. బద్ధకం ఉన్నవారు కూడా చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే బద్ధకం ఉన్నవారు ఏ పని చేయలేరు. వీరు ఎక్కువగా స్ట్రెస్కి గురవుతారు. నెంబర్ 6 మొహమాటం. మనలో చాలామంది మొహమాటం కలిగి ఉంటాం. ఇతరుల కోసం మనకి ఇష్టం లేని పనులను మొహమాటం అంటే వారు ఏమనుకుంటారో అని చేస్తూ ఉంటాం. అటువంటి సమయంలో మనం చాలా స్ట్రెస్కి గురవుతాం. నెంబర్ 7 సమాజం. మన మనసుకు నచ్చినట్టు కాకుండా సమాజం ఏమనుకుంటుందో అని మనం కొన్ని పనులు చేసినప్పుడు స్ట్రెస్కి గురవుతాం. నెంబర్ 8 నమ్మకం లేకపోవడం. మన పైన మనకు నమ్మకం లేనప్పుడు మనం స్ట్రెస్కి గురవుతాం. నేనింతే, నా బ్రతికింతే అంటూ మనల్ని మనమే తిట్టుకుంటూ స్ట్రెస్గా ఫీల్ అవుతాం. నెంబర్ 9 భావోద్వేగాలు. మనం మన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోతే స్ట్రెస్కి గురవుతాము. నెంబర్ 10 కోపం. మనకు వచ్చే కోపం ద్వారా కూడా మనం స్ట్రెస్కి గురవుతాము. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మానసిక ఒత్తిడి, దానికి గల కారణాలు. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను.